ప్రాణాంతకరమైన గుండె సమస్యతో పుట్టిన చిన్నారులకు వారి చికిత్సలు చేయించే ఆర్థిక స్తోమత లేక తల్లడిల్ల తల్లిదండ్రులకు మేమున్నామంటూ భరోసా ఇస్తుంది సిద్దిపేట జిల్లా కొండపాక ఆనంద నిలయం ఆవరణంలో ఉన్న శ్రీ సత్యసాయి సంజీవని ఆసుపత్రి. అన్ని సేవలు ఉచితంగా అందిస్తున్న ఈ ఆసుపత్రి ఇప్పటివరకు 108 మంది పిల్లలకు శస్త్రచికిత్సలు విజయవంతంగా నిర్వహించింది. ఈ క్రమంలో విజయవంతంగా ఆపరేషన్ చేయించుకున్న పిల్లలను ఇంటికి పంపించే విధానం కూడా చాలా గొప్పగా నిర్వహిస్తారు ఆసుపత్రి నిర్వాహకులు. గిఫ్ట్ ఆఫ్ లైఫ్ పేరిట ఒక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ బ్యాడ్మింటన్ ప్లేయర్ పుల్లెల గోపిచంద్ పాల్గొన్నారు. ఆపరేషన్ చేయించుకున్న పిల్లలతో కాసేపు ముచ్చటించారు. పిల్లల తల్లిదండ్రులని వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గుండె సమస్యలతో బాధపడుతున్న ఎంతో మంది చిన్నారులు సరైన చికిత్స లేక మృతి చెందుతున్నారని, ఈ పరిస్థితిని అధిగమించడం కోసం పలు ప్రాంతాల్లో చైల్డ్ హార్ట్ కేర్ ఆసుపత్రిని శ్రీ సత్యసాయి సేవ సంస్థలు ప్రారంభించడం సంతోషకరమన్నారు. లక్షల రూపాయల విలువైన శస్త్రచికిత్సల్ని సైతం ఈ ఆసుపత్రిలో ఉచితంగానే చేస్తారని తెలిపారు. వైద్య పరీక్షల్లో గుండె సమస్యలు బయటపడిన చిన్నారులు ఎవరైనా ఇక్కడికి రావచ్చని, దేశంలో ఎక్కడికి వారైనా ఇక్కడ సర్జరీ చేయించుకునే అవకాశం ఉందని శ్రీ సత్యసాయి హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ చైర్మన్ శ్రీనివాస్ తెలిపారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ శ్రీ సత్యసాయి సంజీవని హాస్పిటల్స్కి 108 సక్సెస్ఫుల్ 100% సక్సెస్ఫుల్ చేసిన సర్జరీస్ అందరికీ, ఆ డాక్టర్స్కి, ఆ స్టాఫ్కి అందరికీ కంగ్రాచులేషన్స్. టు ఆల్ ది చిల్డ్రన్ హూ గాట్ ఎ గిఫ్ట్ ఆఫ్ లైఫ్, శ్రీనివాస్ గారు అన్నట్టు భగవంతుడి ఆశీస్సుల వల్ల అందరూ చాలా చాలా గొప్ప పనులు చేస్తారని భావిస్తూ కృతజ్ఞతలు. థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీనివాస్ గారు. నాకు శ్రీనివాస్ గారు కానీ సత్యసాయి గారు, ఐ వాజ్ వెరీ ఫార్చునేట్. నాకు కృష్ణన్ ఒకసారి చెప్పటం వల్ల బాబా గారు ఉన్నప్పుడు నాకు పుట్టపర్తిలో వెళ్ళి అక్కడ బ్యాడ్మింటన్ కోర్ట్ ఇనాగ్రేషన్ చేసి అక్కడ టోర్నమెంట్ ఆడే అవకాశం నాకు దొరికింది. ఐ వాజ్ వన్ ఆఫ్ దోస్ ఫార్చునేట్ వన్స్. నాకు 2004 ఆ టైంలోనే మేమందరం వెళ్ళి బాబా గారి దగ్గరికి వెళ్ళటం జరిగింది. నాకు నా లైఫ్ టైంలో అలాంటి ఆశీర్వాదం దొరికినందుకు నేను చాలా చాలా ధన్యవాదాలు టు ది ఎంటైర్ ఫ్యామిలీ. నాకు దాని తర్వాత సత్యసాయి బాబా గారు ఎక్కువ కలవలేదు, కానీ నాకు ఈ ట్రస్ట్ అంటే నాకు తెలిసిన మెయిన్ పర్సన్ శ్రీనివాస్ గారు. చాలామందికి నాకు సేవ అంటే ఇలా ఉంటుంది, ఎవరు చెప్పటం ఎక్కువ వింటాను. అంటే మనం దేని గురించి ఆలోచించకుండా సేవ చేయాలి, మనమేం ఆశించకుండా సేవ చేయాలి అని చెప్పి. నాకు లివింగ్ నిదర్శనం నాకు శ్రీనివాస్ గారు. ఐ హ్యావెంట్ సీన్ ఎ పర్సన్ హూ లిటరలీ బర్న్స్ హిమ్సెల్ఫ్ టు సర్వ్ అదర్స్. సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ బీయింగ్ ద హ్యూజ్ రోల్ మోడల్. ఎందుకంటే చాలామంది వాళ్ళ మోక్షం కోసమో వాళ్ళ కోసమో ఏదో చేసుకుంటారు, కానీ అసలు అది ఏంటో నాకు తెలియదు, ఎందుకు చేస్తారో తెలియదు. కానీ లిటరలీ నేను రాయ్పూర్లో హాస్పిటల్ కట్టినప్పుడు వెళ్ళాను, ఆ రోజు వెళ్ళాను, ఈ రోజు వెళ్ళాను. అప్పటి నుంచి ఇప్పటికి ఇంత తొందరగా ఇన్ని హాస్పిటల్స్ ఇంత ఇంట్రెస్ట్తోని ఇంత ఇష్టంతో చేయటం అనేది ఇట్స్ రియలీ అమేజింగ్. ఆయన చెప్పిన ఆ వర్డ్స్ ఏదైతే ఉన్నాయో, వెన్ ఎవ్రీ చైల్డ్ ఈజ్ లైక్ యువర్ చైల్డ్, మన సొంత పిల్లల్లాగా ప్రతి పిల్లోడు కనిపించినప్పుడు ఐ థింక్ దెన్ ఎవ్రీథింగ్ చేంజెస్. మన కష్టం అసలు ఎప్పుడు కష్టం అనిపించదు. అండ్ దట్ ఈస్ వాట్ ఐ ఫీల్ అబౌట్ శ్రీనివాస్ గారు. ఎందుకంటే మనకి ఇంతమంది పిల్లలకి హెల్ప్ అవుతుంది అంటే 10 సార్లు కాల్ చేసి 10 మందికి కాల్ చేసి ఇది చేయాల్సిందే అని చెప్పి, అండ్ ఒకటి అయ్యే ముందే ఇంకా 4 పనులు పెట్టుకుంటున్నారు. సో ఐ థింక్ హ్యాట్స్ ఆఫ్ టు యూ. మీరు అన్నట్టు ఇది యాక్చువల్లీ మామూలు మనుషుల వల్ల కాదు. సో ఇట్స్ గాడ్స్ గ్రేస్, డివైన్ గ్రేస్ త్రూ ది హ్యాండ్స్ ఆఫ్ పీపుల్ లైక్ శ్రీనివాస్ గారు. ఐ థింక్ ఫెంటాస్టిక్ ఎఫర్ట్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ బీయింగ్ దిస్ ఆనర్. అండ్ టు ఆల్ ది టీమ్, మీరందరూ ఇక్కడ పనిచేశారు. ఎంత ఇష్టంగా అందరూ చిన్నపిల్లలకి ఒక లైఫ్ ఇవ్వటం అనేది ఇట్స్ హ్యూజ్. వాళ్ళకి ఇవ్వటమే కాదు, వాళ్ళ ఫ్యామిలీస్కి లైఫ్ ఇచ్చినట్టు. ఎందుకంటే ఒక బిడ్డ హెల్త్ బాగాలేకపోతే ఆ ఫ్యామిలీకి ఎలా ఉంటుందో, ఆ పేరెంట్స్ కానీ గ్రాండ్ పేరెంట్స్ కానీ అంతకన్నా బాధ ఇంకేం ఉండదు. మా లైఫ్ తీసేసుకోండి, మా పిల్లల లైఫ్ ఇచ్చేయండి అనే పరిస్థితిలో ఉంటాం అందరం. అలాంటి పిల్లలకి లైఫ్ ఇవ్వటం అనేది చాలా గొప్ప విషయం. అండ్ ఇలా ఇక్కడ కొండపాకకు వచ్చి సిద్దిపేటలో ఇంత ఇంటీరియర్గా వచ్చి
ఇక్కడ ఇంతమందికి సిటీ నుంచి అందరు సిటీకి హాస్పిటల్కి వెళ్తే ఇక్కడ సిటీ నుంచి ఇక్కడికి వస్తున్నారు, వివిధ పార్ట్స్ కంట్రీ మొత్తం నుంచి ఇక్కడికి వచ్చి ఇక్కడ ట్రీట్మెంట్ చేయించుకునేటకోవటం అనేది డెఫినెట్లీ ఇక్కడున్న స్టాఫ్కి, ఇక్కడున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్కి, మోర్ ఇంపార్టెంట్లీ ద డివైన్ గ్రేస్. బికాస్ 100 out of 100 సర్జరీస్ జరగటం అనేది టచ్ వుడ్ ఇది వన్ ఆఫ్ ది మిరకిల్ అనే చెప్పుకోవాలి. అండ్ ఈచ్ వన్ ఆఫ్ దోస్ కిడ్ ఇస్ బ్లెస్డ్ బై ద డివైన్. అండ్ ఐ హోప్ దట్ దిస్ కంటిన్యూస్ టు గ్రో. ఇప్పుడు వరకు ఏదైతే గ్రోత్ అయిందో, అండ్ ఎవ్రీబడి ఇన్ ద సత్యసాయి ట్రస్ట్ విల్ know this, that it is not as per logic, it is not as per some plan. ఇది ఒక ప్లాన్ ఆలుకునే ముందు అది 10 రెట్లు పెరుగుతూ ఉంటుంది. సో ఇలానే కంటిన్యూ అయ్యి మే ఇట్ బీ మచ్ బియాండ్ what our goals are and what our dreams are, because I don't think our dreams are big enough to envision what the divine has. And I'm sure this will continue to grow. And I wish them all the very best. Most importantly, thank you so much from the bottom of my heart for actually involving me. I wish each one of them all the best, and thank you very much for having me. Thank you.